విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడున్న ఎన్నో పులులు, సింహాలు, చింతపులులకు సావిత్రమ్మే అమ్మ. S8 Skes Keskas S8 Cosq SR Ansar Goro OK 5 above. Only admins can send messages. పంచభూతాల ప్రాణశక్తి https://youtube.be/essensasevikiles ఆయురారోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరి సంపదలు, పదవీ వైభవాలు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా 10 కాలాల పాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది. మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్త ప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణం నుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? హృదయగుహలో పురీతత్ అనే నాడీమండలంలో ఆత్మ ఉండగా ఆత్మను అనుసరించి మనసుతో అనుసంధానమై జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో అది 2 మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివీ, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి జీవ సృష్టి చేయడం, వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం. ఈ 2 పనుల్లో భాగంగానే ప్రాణం శరీరధారణ, శ్వాసధారణ చేస్తుంది. శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండి ఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాసరూపంలో గ్రహిస్తుంది. సూర్యుని ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణం చేసి దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను 5 విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగు లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దావిస్తే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులుగా మారుతుంది. వీటినే వాయుపంచకమని, పంచప్రాణాలని అంటారు. వాయుపంచకంలో మొదటిదైన మూల ప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపానవాయువు శరీరంలోని అధోభాగంలో సంచరిస్తూ మలమూత్రవీర్య విసర్జన క్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. జ్ఞానవాయువు వేలకొద్దీ నాడీలో సంచరిస్తూ ప్రాణశక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదానవాయువు కంఠస్థానంలో ఉండి మనసును గాఢనిద్రలోకి దించి సేదదీర్చి శాంతిని అందిస్తుంది. సమానవాయువు నాభిస్థానంలో ఉండి జీర్ణక్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే మరణం తప్పదు. దీర్ఘకాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం.
దీర్ఘశ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామమంటారు. పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోనూ, ధ్యానయోగ ప్రక్రియలోనూ దీన్ని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం 3 మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు చిత్తచాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది. ఆధ్యాత్మికం ఆనందం. చేతులు ముడుచుకున్న వ్యక్తి ఓం చేతులు ముడుచుకున్న వ్యక్తి. OO 4 జనవరి 2025. Jesus. Only admins can send messages. చేతులు ముడుచుకున్న వ్యక్తి. చేతులు ముడుచుకున్న వ్యక్తి భక్తి దశలు. https://youtube.be/m4ndr15s C సమాధాన 3F9SFRC 73OHFSNUC శ్రీ సున్నా గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి బోధలు. ప్రఖ్యాత అద్వైత సిద్ధాంతి, అద్వైత సిద్ధి గ్రంథకర్త అయిన శ్రీ మధుసూదన సరస్వతి వారు శ్రీకృష్ణ అపర భక్తులు. వారి అద్వైత జ్ఞానం వారి భక్తికి, వారు రచించిన అత్యద్భుతమైన కీర్తనలకు ఆటంకం కలిగించలేదు. వారు భక్తిలో 3 దశలు, స్థితులు ఉన్నాయని నిర్వచించారు. అవి ఏమనగా 1. నేను నీవాడను. భక్తుడు తనను తాను భగవంతునికి అర్పించుకుంటాడు. దీనిలో ముఖ్యమైన లక్షణం ఏమనగా తన అర్పణకు ప్రతిగా భగవంతుని నుండి ఏమి కోరుకోడు. ఒక ఘట్టం గురించి ముచ్చటించుకుందాం. ప్రహ్లాదుని కోరిక మేరకు భగవంతుడు నరసింహాకృతి దాల్చి హిరణ్యకశిపుని వధించాడు. అటుపై కూడా ఆయన తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరింపలేదు. ఆయన వద్దకు వెళ్ళడానికి బ్రహ్మాది దేవతలు భయపడ్డారు. అప్పుడు వారు ప్రహ్లాదుని ఆయన వద్దకు పంపారు. ఏమాత్రం బెరుకు లేక ప్రహ్లాదుడు స్వామి వారి ముందు ప్రణమిల్లాడు. వెంటనే స్వామి వారి ఆగ్రహం కాస్త అనుగ్రహంగా మారి ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి ప్రహ్లాదుని శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఏ వరం కావాలని అడుగగా ప్రహ్లాదుడు తనకు ఏమి వద్దని నివేదించాడు. ఎవరైనా దేవుని నుండి భక్తికి ప్రతిగా ఏమైనా కోరుకుంటే అతడు దేవునితో వ్యాపారం చేస్తున్నాడని లెక్క, కానీ భక్తి కాదు. ఈ పరిఘట్టం వలన మనకు 2 విషయాలు స్పష్టమవుతున్నాయి. భక్తునికి దేవుడు తప్ప మరొక దిక్కు తెలియదు. 2 దేవుని నుండి తాను ఏమీ ఆశించడు, మోక్షంతో సహా. 2 తను నావాడు. ఈ స్థితిలో భక్తుడు దేవుని యొక్క బాగోగులు తన కర్తవ్యంగా భావిస్తాడు. దేవునికి భక్తుని రక్షణ అవసరం లేదు, కానీ ఆయన అటువంటి భక్తికి లొంగిపోతాడు. భాగవతంలో ఆయన తన భక్తులకు తాను దాసుడనని చెబుతాడు. యశోద ప్రేమతో చిన్ని కృష్ణుని కట్టేయలేదా? ఆ ప్రేమకు విముఖబంధన లీల చేయలేదా? ఆయన పరమాత్మ అయి ఉండి కూడా తానొక మామూలు గొల్ల పిల్లవానివలే తల్లి ప్రేమకు బద్ధుడై ఉన్నాడు. 3 అతడే నేను, అహం బ్రహ్మాస్మి. ఇది పూర్తి అద్వైత సిద్ధి పొందిన స్థితి. తనకు భగవంతునికి తేడా లేదని గ్రహిస్తాడు. తానే భగవంతుడై తనలో తాను రమిస్తాడు. ఎందుకనే ముందు స్థితిలో భగవంతుని నుండి ఒక్క క్షణం కూడా వేరుగా ఉండలేడు. అటువంటి స్థితి నుండి తనకు తానే భగవంతునిగా గుర్తిస్తాడు. గీతలో శ్రీకృష్ణుడు కూడా జ్ఞానికి తనకు భేదం లేదని నొక్కి వక్కాణించారు.
#శృంగేరి జగద్గురు వైభవం. శృంగేరి జగద్గురు వైభవం. SSOGS Bhavshalasos https://youtube.be/m4ndr15s2c = 3 SFRC 73OHFSMUC SAS 538 ROSFTD GSUOS 8 OS Senegal's degree Jones. Only admins can send messages. మనం లెక్కబెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. https://youtube.be/m4ndr15s C = 3 F9 SFRC 73OHFSMUC అలాగే మనం చక్కబెట్టుకోలేకనంత వరకే అవి సమస్యలు, ఆ తర్వాత దాన్ని పరిష్కారం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు, దాహం ఎంత తీరిందని. అలాగే ఎన్ని సమస్యలు వచ్చాయన్నది కాదు, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎంతగా పోరాడమన్నదే ముఖ్యం. ప్రతి సమస్యకు పరిష్కారం ధైర్యమే, ముందుకు కొనసాగటమే మన ప్రయాణం. చూపుడు వేలు పైకి చూపుట. ఆధ్యాత్మికం ఆనందం. రోజా పువ్వు రోజా పువ్వు రోజా పువ్వు రోజా పువ్వు రోజా పువ్వు రోజా పువ్వు. S మరియు యోస్ 4 జనవరి 2025 ఈ సోయస్ Isaias Isoto, Bo. J degree Pagan, UDOD degree G, Kebkas మరియు Eka, S3. Ko, Sasra, Soccer. E Resus Syo Soccer ROSKOE registered గుర్తు, SS Course 3. Only admins can send messages. యోగ జీవనం. https://youtube.be/m4ndr15s C = 3 F9 SFRC 73OHFSMUC అప్సరసలు దిశమల్లగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. సుఖమని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. సుఖులను పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు. విస్తుపోయాడా మహర్షి. నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది అని అడిగాడు. నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు అన్నారు అప్సరసలు. అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని ఆరూఢుడు అంటారు. ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ వంటి తేడాలేవి అలాంటి పరిణత మనస్కులకు తోచవు. ఆరూఢుడికి, బ్రహ్మజ్ఞానికి ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగమును సర్వమును కలిగి సంగి లోబడినవాడు కాడు. భోగమును సర్వమును చెంది భూక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే. సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి. సన్యాసం స్వీకరించారా నీ మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా మనసుతోనే. బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యము మనసే, సాధనము మనసే. సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు.
సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం. భవబంధాలను, సుఖదుఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం సత్ ప్లస్ న్యాసం. అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్య భావ సమృద్ధి. స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలని మూడింటిని ఈషణత్రయం అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని 3 రకాలైన మోహాలతో మానవులు పీడింపబడుతుంటారు. కర్మబంధితులై ఉంటారు. వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికైనా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో 6 పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో 6 పువ్వులంటే షట్చక్రాలు. వాటిని షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా హృదయాకాశంలో ఓంకారం గంట మాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చయ, ఆనందపూర్ణులైన వారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవ జన్మలోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమమనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు. యోగజీవనమనేది సాధనతోనే సాకారమవుతుంది. చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి. సేకరణ, ఈనాడు. Pigan, SOS Go. Co, Sezosera, Soccer. $1 cow. SSO kilogram. Only admins can send messages. Yoga Jeevanam. https://youtube.be/m4ndr15s C సమాధాన 3F9SFRC 73OHFSNUC. అప్సరసలు దిశమల్లగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. సుఖమని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. సుఖంలో పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు. విస్తుపోయాడా మహర్షి. నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది అని అడిగాడు. నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు అన్నారు అప్సరసలు. అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని ఆరూఢుడు అంటారు. ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ వంటి తేడాలేవి అలాంటి పరిణత మనస్కులకు తోచవు. ఆరూఢుడికి, బ్రహ్మజ్ఞానికి ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగమును సర్వమును కలిగి సంగి లోబడినవాడు కాడు. భోగమును సర్వమును చెంది భూక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే. సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి. సన్యాసం స్వీకరించారా నీ మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా మనసుతోనే. బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యము మనసే, సాధనము మనసే. సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం.
భవబంధాలను, సుఖదుఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం సత్ ప్లస్ న్యాసం. అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్య భావ సమృద్ధి. స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలని మూడింటిని ఈషణత్రయం అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే 3 రకాలైన మోహాలతో మానవులు పీడింపబడుతుంటారు. కర్మబంధితులై ఉంటారు. వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికైనా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో 6 పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో 6 పువ్వులంటే షట్చక్రాలు. వాటినే షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా హృదయాకాశంలో ఓంకారం గంట మాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చయ, ఆనందపూర్ణులైన వారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవ జన్మలోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమమనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు. యోగ జీవనమనేది సాధనతోనే సాకారమవుతుంది. చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి. సేకరణ, ఈనాడు. SSO 3 RKO రిజిస్టర్డ్ గుర్తు 3. OS 5% 5 OS OU. ESDSM no suit. Only admins can send messages. 4 రేకుల ఆకు మందారం 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 4 రేకుల ఆకు. దైవ భీతి. తీసివేత వ్రాస్తున్న చెయ్యి. https://youtube.be/m4nd6tech15s C సమానము 3F9SFRC 73OHFSNUC. భగవంతుడికి ఎందుకు భయపడాలి? వాస్తవానికి దేవుణ్ణి చూసి భయపడాల్సిన పనిలేదు. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. దేవుని కంటే ఆత్మ బంధువు మరొకరు ఉండరు. ఆయనకు తరతమ భేదాలు ఉండవు. అటువంటి ఆత్మ స్వరూపమైన భగవంతుడు భయాన్ని ఎందుకు కలిగిస్తాడు? సర్వం తెలిసినవాడు, శక్తిమంతుడు, రంగు, రూపం లేని దేవుడు ఉన్నాడనేది సద్భావన. అక్కడ భయానికి తావు లేదు. ఆయన విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఒక్క క్షణం కూడా క్రమం తప్పని క్రమబద్ధీకరణతో విశ్వ పయనం నిరంతరాయంగా కొనసాగుతుంది. భూమిపై జన్మించిన ప్రతి ప్రాణిలోనూ ఈ క్రమం గోచరమవుతుంది. బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలు. ఏ ప్రాణి తప్పించుకోలేని దశలు. బాల్యాన్ని భగవత్స్వరూపంగా భావిస్తాం. కల్మషరహితంగా, నిస్వార్థంగా, గతానికి భవిష్యత్తుకు అతీతంగా వర్తమానంలోనే జీవించాలని తెలిపే మహోన్నత దశ అది. యౌవనంలో ఊహలు వికసించి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అవగాహన ఏర్పడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు నాటే ఆధ్యాత్మిక బీజాలు మనసులో అంకురాలు అవుతాయి. కౌమారంలో పరిపూర్ణ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిత్వంలో విచక్షణ మొదలవుతుంది. ఆధ్యాత్మిక భావనలు విస్తృతమై అవగాహనతో కూడిన సాధన వైపు ప్రయాణం మొదలవుతుంది. కొన్ని అనవసర భయాలు బాల్యంలోనే మనసులో చొరబడతాయి. వాటిని ఉంచుకోలేం, వదిలించుకోలేం అన్నట్లు ఉంటాయి.
అవి తలపునకు వస్తే చాలు వార్ధక్యంలోనూ గగుర్పాటు కలుగుతుంది. వచ్చిపోయే తాత్కాలిక భయాలు ఆధ్యాత్మిక పరిణతి వల్ల తొలగిపోతాయి. జీవితాంతం వెంబడించే శాశ్వత భయం మరణం. దీన్ని సాధన ద్వారానే జయించగలుగుతాం. మొగ్గ, పువ్వు, కాయ, పండు ఏదో ఒకరోజు రాలిపోక తప్పదన్న స్థితప్రజ్ఞ సిద్ధిస్తుంది. 16 ఏళ్ల ప్రాయంలోనే మరణానుభూతి పొంది ఆ భీతి నుంచి శాశ్వతంగా బయటపడి మౌనం ద్వారా ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నారు భగవాన్ రమణ మహర్షి. భయానికి మూల కారణం అభద్రతా భావమే. ఆదిలోనే దాన్ని అదుపు చేయకపోతే వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోనే నిండిపోతుంది. భయం ఎప్పుడూ ఒంటరిగా రాదు. మనకు తెలిసిన దాన్ని గురించి గాని, ఎవరో ఒకరు తెలియజేసిన దాన్ని గురించి గాని, చేయబోయేదాన్ని గురించి గాని భయం మొదలవుతుంది. ఉన్న స్థితి నుంచి ఉండాలనుకునే స్థితికి మధ్య ఊగిసలాటే భయానికి నాంది. భయం అనే పదం మదిలో మెదిలితే చాలు మనసు పరాధీనమవుతుంది. భయపడే మనసు స్వేచ్ఛను కోల్పోతుంది. ధైర్యంగా భయాన్ని ఎదుర్కోగలిగే వారికే విజయం దక్కుతుంది. కలుపు మొక్కల్లాంటి భయం యొక్క మొలకల్ని ఎప్పటికప్పుడు పెరికి వేస్తుండాలి. భయం ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండాలి. అప్పుడే అది మనం జాగ్రత్తగా మసలుకునేలా చేస్తుంది. నిప్పులు చూసి భయపడతారు. ధైర్యం చేసి ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. భయం ఒక హెచ్చరిక. అపాయం గురించి తెలిసినప్పుడు దాన్ని ఎలా దాటాలన్న పద్ధతులను అన్వేషించే ప్రేరణ భయం కావాలి. ఈ దృష్టితో ఆలోచించి భయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి. అది మనలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసే అవకాశంగా భయాన్ని భావించాలి. అప్పుడు అది మనలో ఉన్న ఆత్మ సామ్రాజ్యానికి మనల్ని అధిపతిని చేస్తుంది. వ్యాస్తున్న చేయి. పాయింట్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చిత్రవర్ణాలు గల పుష్పం. చేతులు ముడుచుకున్న వ్యక్తి చిత్రవర్ణాలు గల పుష్పం. చేతులు ముడుచుకున్న వ్యక్తి లోకా సమస్త సుఖినో భవంతు. చేతులు ముడుచుకున్న వ్యక్తి SOA A90KWS A Wobjotal Aweo Isojo Eskisojo. Only admins can send messages. Tapana Tapassu. https://youtube.be/m4ndrtech15s C సమాధాన 3F9SFRC 73OHFSNUC. పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణలు, నామస్మరణలు ఇలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఇవేమీ కానివి, వీటికి సంబంధం లేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మికానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు, సాధనా సరంజామాలు. కాని అవి అసలు సిసలైన ఆధ్యాత్మికం అని అనలేం. నేను అనే స్థాయి నుంచి విస్తృతమై, విశాలమై, మనం అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వానికి, ఆటవికం నుంచి ఆత్మతత్వానికి చేరుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనేసరికి పూర్వజన్మ సుకృతం, కర్మఫలం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాటంతట అవే అమలుపోయి అన్నీ చకచకా జరిగిపోతుంటే ఆహా, అది వాడి ప్రాప్తం అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదంటాం.
పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం. అప్రాప్తం అని కూడా అంటాం. ఆచార్య ఆత్రేయ అన్నట్టు తలచేలి జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచేలి జరగని నాడు తలరాతంతో విధిపై నెడతాం. అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ఈ ప్రాప్తం, అప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధారపడి ఉండదు. మన సాధన మీద, మన ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, పరిస్థితి మీద, మన సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ద్వాపర యుగంలో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంటిలో నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కృష్ణుని పెదవులను అంటుకుని వేణువు దివ్యమైన వేణు గానాన్ని కృష్ణుడు వేణువును ఊదకుండానే వినిపిస్తోంది. వేణుగానం నిన్న వస్తుంటే చుట్టుపక్కల అందరూ అక్కడికి చెల్లుకు అన్నారు. వేణువు అదృష్టాన్ని అభినందించారు. వేణువును పొగడ్లతలతో ముంచెత్తారు. వేణువుకి అందరూ తనని పొగిడే తీరు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. నన్ను అలా పొగడవద్దు, నాలో అహంకారం తలెత్తవచ్చు అని వారించింది వేణువు. కొంత సమయం గడిచిన తర్వాత కృష్ణయ్యకు ఎంతైనా వేణువు అంటే కొంచెం ఎక్కువ ఆపేక్ష అని, ఇష్టమని, అది కృష్ణుని పక్షపాత బుద్ధికి నిదర్శనమని కొందరి గుసగుసలు మెల్లగా వేణువు చెవిన పడ్డాయి. అప్పుడు వేణువు ఇలా అంది, నా శరీరాన్ని చూడండి, 9 గుండ్రని రంధ్రాలతో ఎంత గుల్లగా ఉందో చూసేరా. బాగా గుల్లగా ఉంటూ ఆ నల్లమయ్య నాలో చాలా సులువుగా ప్రవేశించేలా నేను ఉంటున్నాను. ఆ స్థితిలో నేను ఉండగలుగుతున్నాను. మరి మీలో? మీకు నాలాగే నవరంధ్రాలే ఉన్నాయి. మీ నవరంధ్రాల నిండా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అహంకార మమకార అసూయలను పూర్తిగా నింపుకుంటున్నారు. నల్లమయ్య తన అనుగ్రహంతో మీలో చొరబడాలని ఎంత ప్రయత్నించినా చొరబడలేనంత స్థిరంగా ఉంటున్నారు. ఏమాత్రం గుల్లదనం లేకుండా దృఢంగా మీ శరీరాలను ఉంచుకుంటూ అన్నారు. కృష్ణయ్య మీలో చొరబడటానికి అవకాశం ఏమాత్రం ఆ నల్లమయ్యకు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీలో ఆ కృష్ణయ్య దివ్యగానాన్ని ఏ రకంగా వినిపించగలడు అని అసలు రహస్యాన్ని వివరించింది వేణువు. అవును, భగవంతుడు సహవర్తి, సమవర్తి, అందరూ ఆయనకు సమానులే. ఆయనకు తరతమ భేదం అనేది ఏ కోశాన లేదు. సర్వులకు సమస్త జీవులకు తన అనుగ్రహాన్ని సమంగా అందించే తత్వం భగవంతుడిది. భగవంతుడు తన అనుగ్రహాన్ని అందరి మీద నిండుగా, దండిగా, నిండుగా కురిపించడానికి ఎల్ల అప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే అందుకోవడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. మనస, వాచ, కర్మణ మనం సిద్ధమై ఉండాలి. హృదయాన్ని తెరుచుకుని స్వచ్ఛంగా భగవంతుని కోసం మనం తయారై ఉండాలి. తపన పడాలి, తపిస్తూ ఉండాలి. Bowers S. Degree Asset Pose. Only admins can send messages. మూలిక ప్రశ్న: ఏ మహాత్ముడు భాగవతమును తెలుగులో అనువదించారు? వారికి ఎవరు దర్శనము ఇచ్చి అనువదించమని ఆదేశించారు? https://youtube.be/m4ndr-tech15s సి సమాధానం 3F9 SFRC 73OHFSNUC. చెల్లి పువ్వు జవాబు: పోతనామాత్యులకు శ్రీరాముడు దర్శనము ఇచ్చి అనువదించమని ఆదేశించారు. మూలిక ప్రశ్న: భాగవతము విన్నా పారాయణము చేసిన సకల భోగభాగ్యాలు, వంశాభివృద్ధి,
సకల శుభములు, పితృదేవతల అనుగ్రహం, వివాహ యోగ్యం మరియు అంత్యకాలంలో ముక్తి వస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి. మరి అందరికీ ఎందుకు ముక్తి రావడం లేదు? తెలిసినా అందరూ ఎందుకు చేయించుకోరు? చెర్రీ పువ్వు జవాబు: ప్రహ్లాదుడు అత్యంత కరుణామయుడు కనుక ఒకసారి ఇలానే రాజ్యంలో అందరికీ మోక్షం ఇవ్వమని నరసింహ స్వామిని అడిగారట. మూలిక ప్రహ్లాదుని కారుణ్యానికి మెచ్చిన నరసింహస్వామి అందుకు అంగీకరించి మోక్షం కావాల్సిన వారిని తీసుకురమ్మన్నాడు. చెర్రీ పువ్వు ప్రహ్లాదుడు ఎంత మొత్తుకున్నా అర్థం చేసుకోలేని ప్రజలు, అందుకని కేవలం కొంతమందితో తిరిగి స్వామి వారి వద్దకు వెళ్ళాడు. మూలిక అప్పుడు ప్రహ్లాదునికి అర్థం అయింది. మోక్షం కలిగే భాగ్యం అంత సులభంగా అందరికీ రాదని, మరి తరించే భాగ్యం ఎన్నో జన్మల సేవా ఫలితము. చెర్రీ పువ్వు సంస్కారం, పుణ్యము కలిస్తేనే మంచి పనులు చేయాలని ఆలోచన కలుగుతుంది. అందుకే అందరూ చేయించుకోలేరు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. రోజా పువ్వు 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 రోజా పువ్వు. రోజా పువ్వు ఈరోజు శనివారం పాటించాల్సిన నియమాలు. రోజా పువ్వు. మూలిక ఈరోజు గోళ్లు తీసినట్లయితే శరీరపీడ, దుర్వార్తాశ్రవణం. చెర్రీ పువ్వు ఈరోజు తలంటు తలస్నానం చేసినట్లయితే ఆయుర్వృద్ధి, వస్తుసేకరణ, లాభం మరియు శుభం. మూలిక ఈరోజు క్షౌరము చేసుకోవడం పనికి రాదు, చేసుకున్నట్లయితే 07 నెలలు ఆయుక్షీణం కలుగుతుంది, రోగం వృద్ధి చెందుతుంది. రోజు చేసుకునే వారికి వర్తించదు, అశుభం. చెర్రీ పువ్వు ఈరోజు వృషభ రాశి, సింహ రాశి వారికి, కన్యా రాశి వారికి ఘాతవారం కనుక వారు నూతన వస్త్రాలు వేసుకోవడం, ప్రయాణం, యాత్రలు చేయడం, నూతన పనులు ప్రారంభం లాంటి పనులు చేయకుంటే మంచిది. రోజా పువ్వు 3 ఆకులు ఉన్న గరిక వాలిపోయిన పువ్వు. 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 చిత్రవర్ణాలు గల పుష్పం. శ్రీ శని స్తుతి. చిత్రవర్ణాలు గల పుష్పం. మూలిక నీలాంజన సమాభాసం. రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మాపుల్ ఆకు 4 రేకుల ఆకు. 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 చిత్రవర్ణాలు గల పుష్పం. ప్రయాణపు శూల. చిత్రవర్ణాలు గల పుష్పం. చెర్రీ పువ్వు శనివారన్నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సొస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుని ఆ తరువాత మాత్రమే బయలుదేరాలి. మూలిక అదే సమయంలో ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. చిత్రవర్ణాలు గల పుష్పం. చిత్రవర్ణాలు గల పుష్పం. రోజా పువ్వు. చిత్రవర్ణాలు గల పుష్పం. చిత్రవర్ణాలు గల పుష్పం. రోజా పువ్వు. చిత్రవర్ణాలు గల పుష్పం. చిత్రవర్ణాలు గల పుష్పం. రోజా పువ్వు. చిత్రవర్ణాలు గల పుష్పం. చిత్రవర్ణాలు గల పుష్పం. రోజా పువ్వు శనివారం గ్రహాధిపతి శనైశ్చరుడు మరియు రాహువు. రోజా పువ్వు. చెర్రీ పువ్వు శనైశ్చరుని అధిష్టాన దైవం శ్రీ బ్రహ్మదేవుడు మరియు శ్రీ యమధర్మ రాజు. శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు. మూలిక 1. ఓం శనైశ్చరాయ నమః. 2. ఓం బ్రహ్మణే నమః. 3. ఓం యమాయ నమః. 4. ఓం విష్ణవే నమః. చిత్రవర్ణాలు గల పుష్పం. శనైశ్చరుని అనుగ్రహం కొరకు చిత్రవర్ణాలు గల పుష్పం. చెర్రీ పువ్వు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం.
శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. మూలిక రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగ, సర్ప దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: చెర్రీ పువ్వు 1, ఓం రాహవే నమః. 2, ఓం దుం దుర్గాయై నమః. 3, ఓం సర్పేభ్యో నమః. రోజా పువ్వు రాహువు యొక్క అనుగ్రహం కొరకు రోజా పువ్వు. మూలిక శనివారాల్లో శ్రీ దుర్గమాత ఆలయాలను రాహుకాలంలో ఉదయం 9:00 నుండి 10:30 మధ్య సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి. చెర్రీ పువ్వు శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. మూలిక ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి. చెర్రీ పువ్వు గ్రహ బలం కొరకు శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. మూలిక శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. రోజా పువ్వు 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 రోజా పువ్వు. రోజా పువ్వు తిథి పంచమి. రోజా పువ్వు. చెర్రీ పువ్వు పంచమి ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణ తిథి. పంచమి వైద్యం ప్రారంభించడానికి మరియు వైద్య, శస్త్రచికిత్సలకు అనుకూలం. ముఖ్యమైన పనులు, వ్యాపారాలు మరియు వివాహ ప్రయత్నాలకు కూడా పంచమి అనుకూలమైన తిథి. మూలిక పంచమి రోజు శ్రీ లలిత అమ్మవారిని, సర్ప దేవతలను ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది. రోజా పువ్వు నక్షత్రం శతభిష. రోజా పువ్వు. చెర్రీ పువ్వు శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. అధిష్టాన దేవత వరుణ. ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం. మూలిక శతభిష నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: చెర్రీ పువ్వు 1, ఓం రాహవే నమః. 2, ఓం వరుణాయ నమః. మూలిక శతభిష నక్షత్రం ఉన్నరోజు ప్రయాణాలు, రవాణా, తోట ఊరేగింపులకు వెళ్ళడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయడం, నిత్య వ్యవహారాలలో పాల్గొనడం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన అన్ని పనులకు అనుకూలం. సూర్య ముఖం చేతులు ముడుచుకున్న వ్యక్తి రోజా పువ్వు వయోలిన్. చెర్రీ పువ్వు మూలిక 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 చెర్రీ పువ్వు. Only admins can send messages. చిత్రవర్ణాలు గల పుష్పం మూలిక మొగ్గ. చిత్రవర్ణాలు గల పుష్పం మూలిక మొగ్గ. చిత్రవర్ణాలు గల పుష్పం. చిత్రవర్ణాలు గల పుష్పం మూలిక మొగ్గ. చిత్రవర్ణాలు గల పుష్పం మూలిక మొగ్గ. చిత్రవర్ణాలు గల పుష్పం. మందారం 3 ఆకులు ఉన్న గరిక. ముగ్గులు వాటి విశిష్టత. 3 ఆకులు ఉన్న గరిక మందారం. https://youtube.be/m4nd6tech15s C = 3f9sfrc73ohfsmuc. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే ఎక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులేయాలి. Degree Oro Sus Sotas. So, Joazo registered go to A9 kg. Only admins can send messages. రేపటి తిరుప్పావై ప్రవచనం 21వ రోజు. https://youtube.be/m4ndr15s C సమానము 3f9sfrc73ohfsmuc ఆచార్యుడి ద్వారా శరణాగతి. https:// f9sfrc73ohfsmuc s-gov SSOS code QSE83 says 8 OSS ECSOD ESO SDOD 2 Only admins can send messages. 4 రేకుల ఆకు మందారం 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 4 రేకుల ఆకు. నేటి ఆచార్య సద్బోధన. తీసివేత వ్రాస్తున్న చేయి. https://youtube.be/m4ndr15s C సమానము 3f9sfrc73ohfsmuc నువ్వు దేవుణ్ణి నమ్మినందుకు దేవుడు నిన్ను సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాడంటే దానర్థం నీ సంసార జీవితంలో కష్టములు, దుఃఖములు, బాధలు లేకుండా చేస్తాడని కాదు. ఒకవేళ నీ కర్మ వశాన ఏదైనా కష్టమో, నష్టమో జరిగితే దాని ప్రభావం నీ మీద పడకుండా, నీకు నొప్పి తెలియకుండా చూస్తాడని అర్థం. కనుక సంసారం అని వాటినే కలవరించక కాస్త దేవుణ్ణి కూడా మనసు నిండుగా తలవండి, పిలవండి, కొలవండి. ఆయనపై విశ్వాసము అభివృద్ధి పరచుకోండి. అంతా మేలే జరుగుతుంది. వ్రాస్తున్న చేయి. పాయింట్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చిత్రవర్ణాలు గల పుష్పం చేతులు ముడుచుకున్న వ్యక్తి చిత్రవర్ణాలు గల పుష్పం. చేతులు ముడుచుకున్న వ్యక్తి లోకా సమస్తా సుఖినోభవంతు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. 4 రేకుల ఆకు మందారం 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 4 రేకుల ఆకు.
Castbox iOS O. 2. Only admins can send messages. త్రిశూల చిహ్నం అంతర్యామి త్రిశూల చిహ్నం అందరిలో నారాయణుడు. https://youtube.be/m4nd6tet15s C సమానము 3f9sfrc73ohfsmuc మాపుల్ ఆకు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తుంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి. మాపుల్ ఆకు నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికం దేహానికే గాని మనసులకు లేవు. ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు. అందుకే వృత్తి వల్లనో, రూపాన్ని బట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. మాపుల్ ఆకు అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు. తండ్రి శాపం వల్ల 8 వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అంచివేశాడు. మాపుల్ ఆకు అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్టలు లభించవు. మంచి నడవడి, సాయపడి గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తీయని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేప చెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అందులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. 2 పదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలా కాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్ర్యం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు. అబ్రహాం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం. వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంకా ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మాపుల్ ఆకు సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోక కళ్యాణం కోసం పాటుపడతారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. ఫ్లూర్ డి లిస్ చిత్రవర్ణాలు గల పుష్పం చిత్రవర్ణాలు గల పుష్పం చిత్రవర్ణాలు గల పుష్పం ఫ్లూర్ డి లిస్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రోజా పువ్వు 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 రోజా పువ్వు.
స్రోజో జోకాసోస్ 2 OGEWJS https://youtube.be/m4nD6TET15s 2 CI సమానము REQSERC 72 OHFEMU Only admins can send messages. చేతులు ముడుచుకున్న వ్యక్తి సర్వేజనాః సుఖినో భవంతు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. మొగ్గ నక్షత్రం గుర్తు శుభోదయం మొగ్గ. డ్యాష్ 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 మందారం మహనీయుని మాట మందారం. డ్యాష్ 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 దీపం పేరు వింటే చీకటి తొలగదు. వెలిగిస్తే తొలగుతుంది. అన్నం పేరు చెబితే ఆకలి తీరదు. పెడితే తీరుతుంది. ఏదైనా సాధన ఉంటేనే విజయం చేకూరుతుంది. డ్యాష్ 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 రోజా పువ్వు నేటి మంచి మాట రోజా పువ్వు. డ్యాష్ 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 బంధాలను తప్పుగా వాడుకోకండి. ఎందుకంటే బంధాలు ఎన్నో కలుస్తాయి. కానీ మంచి మనుషులు ఒక్కసారి వీడి వెళ్ళిపోతే మళ్ళీ దొరకరు. https://youtube.be/m4nD6TET15s C సమానము 3F9SFRC 73 OHFSMUC కీజేయో 80J5PO S0 ORO 4 ఉదయం 8:18. Only admins can send messages. నేటి మాట. జీవుల్లో మానవజన్మ విశిష్టత ఏమిటి? అతని కర్తవ్యం ఏమిటి? https://youtube.be/m4nD6TET15s C సమానము 3F9SFRC 73 OHFSMUC ప్రాణినాం నరజన్మ దుర్లభం అని ఎన్నో జంతుజన్మల నెత్తితేగాని లభించని మానవ జన్మ ఉత్తమమైనది. ప్రత్యేకంగా మానవులకే సారా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదించాడు. అయితే మానవుడి కర్తవ్యమేమిటి? అనంతశాస్త్రం బహుళా చ విద్యా అల్పో హి కాలః బహవశ్చ విఘ్నా యత్సార భూతం తదుపాసనీయం హంసోయథా క్షీరమివాంబు రాశి. లోకంలో ఎన్నో శాస్త్రాలున్నాయి, ఎన్నెన్నో విద్యలున్నాయి. మానవుని ఆయుర్దాయం చాలా స్వల్పం. ఆ అల్పకాలంలోనే అడుగడుగునా విఘ్నాలు. కాబట్టి మానవుడు తన వివేకానికి పదును పెట్టి హంస పాలను, నీళ్లను వేరుచేసి పాలనే స్వీకరించినట్లు సారహీనమైన దానిని త్రోసివేసి సారవంతమైన దాన్నే గ్రహించాలి. సముద్రంలోని ముత్తెపు చిప్పల్ని, రత్నాలను కూడా వదిలి దేవతలు అమృతాన్నే పొందినట్లు మానవులు సారతర విషయాలను కూడా వదిలి సారతమమైన శాస్త్రోపదేశాన్నే శిరసావహించాలి, తరించాలి. పొద్దు తిరుగుడు పువ్వు శుభమస్తు పొద్దు తిరుగుడు పువ్వు. చేతులు ముడుచుకున్న వ్యక్తి సమస్త లోకా సుఖినోభవంతు చేతులు ముడుచుకున్న వ్యక్తి. జనవరి 2025 ఎస్ ఎసోగో యూసోటీస్ BOMNJ 10 S3 స్విసోసాగ్
4. Only admins can send messages. దశావతారంలో బుద్ధుడు వేరు, గౌతమ బుద్ధుడు వేరు. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా? https://youtube.be/m4ndr15s C = 3f9sfrc 73ohfsmuc. అవును, కానీ కాదు. అవును, బుద్ధ అనే పేరుతో శ్రీహరి అవతారం ఉంది. కాదు, ఆ బుద్ధ అవతారం కలియుగంలో గౌతమ బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు మాత్రం కాదు. అసలు ఆ అవతారం పేరునే బౌద్ధమతం స్థాపించే ముందు బుద్ధుడు పెట్టుకున్నాడు. తెలియని వాళ్ళు 10 అవతారాల్లో ఒకడు గౌతమ బుద్ధుడు అని కలిపేస్తుంటారు. రాక్షసులు యజ్ఞయాగాదులు చేసి, తపోబల సంపన్నులై, స్వర్గాన్ని జయిస్తారు. వాళ్ళని మోహింపజేయడానికి విష్ణువు సుందరమైన బుద్ధరూపం దాల్చి, వాళ్ళకి యజ్ఞయాగాదులు దండుగ అని బోధ చేస్తాడు. అతని బోధలు నమ్మి వాళ్ళు యజ్ఞాలు మానేయగానే వాళ్ళ తపశ్శక్తి నశించి, దేవతల చేతిలో ఓడిపోతారు. త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని చూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయానికి ఆపన్నివారక స్తోత్రము లో ఉంది. ద్వైత్య స్త్రీమనభంజనే అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్థం. అన్నమయ్య వర్ణన. పైన వృత్తాంతాన్ని అన్నమయ్య దశావతార వర్ణనలో పేర్కొన్నాడు. పురసతుల మానములు కొల్లజేసిన చేయి, ఆకాశాన బారే పొడి, అతివల మానముల కాకుసేయువాడు, ఆకాశాన విహరించే ఊరులు త్రిపురాలు, వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది. పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి: మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము లేదా నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము లేదా బలరామావతారము, కల్క్యావతారము. బలరాముడు స్థానంలో బుద్ధుని శంకరాచార్యులు తీసుకుని వచ్చినట్లు ఒక ప్రతీతి. కానీ వెంకటేశ్వర స్వామి ఈ దశావతారాలలోని వాడు కాదు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు బలరాముడు స్థానంలో బుద్ధుడిని తీసుకువచ్చారు. అయితే మనం అనుకునే ఈ దశావతారాల్లో బుద్ధుడు వేరు, గౌతమ బుద్ధుడు వేరు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.